యాడికి పోయింది ఇంకా రాలేదు. ఎంతసేపు అయినా గాని ఇంట్లో యాడ పనులాడ వదిలేసి రాని దాని సంగతి చెప్తా. ఎంతసేపు అవుతుందో మేడం గారు వచ్చేలేకే. ఏందో ఎంత కోపంగా ఉంది. ఈ శ్రావ్య చెప్పిందో లేదో. అత్తయ్య, ఏంటమ్మా మేడం గారు వచ్చారా? ఎక్కడికి వెళ్ళారేంటి? చర్చికి వెళ్ళొస్తున్నాను అత్తయ్య. ఎవరికి చెప్పాలేవమ్మా? శ్రావ్యకి చెప్పెళ్ళాను అత్తయ్య, మీకు చెప్పమని. తనకు చెప్పేదేంది? నేనున్నది దేనికి? నాకు చెప్పేది లేదా? నేను చర్చికి వెళ్ళేటప్పుడు మీరు లేరు అత్తయ్య ఇంట్లో. అప్పుడు శ్రావ్య ఉంటే చెప్పమని మీకు చెప్పమని చెప్పెళ్ళాను అత్తయ్య. అయితే వెళ్ళేటప్పుడు చెప్పేది లేదా? నేను ప్రార్థనకే కదా అత్తయ్య వెళ్ళింది, దానికి కూడా చెప్పాలా? ఏంటే ఎదురుకెదురు మాట్లాడుతున్నావు? పో, నా కొడుకు వచ్చాడట్టుంది చూడు. పో, బతికిపోయావు. రండి లోపలికి. వాటర్ ఇవ్వ. మా మా ఏంటన్నా? ఏంది అలా ఉన్నా? ఏం లేదు నాన్న, వెళ్ళి రెస్ట్ తీసుకోపో, సాలిపోయినట్టుంది. కాదు, కోపంగా ఉన్నట్టున్నావు. అదేం లేదులే నాన్న, వెళ్ళి రెస్ట్ తీసుకోపో. ఏమేం చెప్పమా? ఏం లేదు నాన్న, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇదిగోండి వాటర్. ఏంటి అమ్మ కోపంగా ఉంది? ఏం లేదులేండి. ఏమేం చెప్పు. ఏం లేదు. సర్లే, నువ్వు వెళ్ళు, లోపలికి వెళ్ళి పని చూసుకో. ఏమైంది? వీళ్ళిద్దరికి ఏమైనా గొడవ అయిందా? మా మా ఏంటన్నా? ఏమైంది మా? ఏం లేదు నాన్న, వెళ్ళి రెస్ట్ తీసుకోపో. పర్లేదు చెప్పు మా, నాకు కూడా చెప్పవా? ఏం లేదు మా, ఏం లేదు. కాదు, ఏదో నువ్వు ఎప్పుడు ఇలా ఉండవు మా. అరే ఏం లేదు నాన్న, వెళ్ళిపో, రెస్ట్. పర్లేదు చెప్పు మా. ఏం చెప్పమంటావు? నాకేమైనా విలువ ఉందా? విలువ ఏమైంది మా? నీ భార్య చచ్చి ప్రార్థనకి వెళ్తున్నట్టు నాకేమైనా చెప్పి వెళ్తుందా? అదేమి చెప్పి వెళ్ళిద్దిగా. ఎక్కడ చెప్పింది? అంతగా నాకు అసలు విలువ లేదు ఇంట్లో. సరే సరే ఆగు మా, కోప్పడు బాక. నేను అడుగుతాను, ఆగు. కర్ణా, ఇట్లారా ఇట్లారా. ఏంటండి? ఏంటి అమ్మ చెప్పి వెళ్ళలేదంట? నేను ఎక్కడికి వెళ్ళా? చర్చికి వెళ్ళానండి, ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటే వెళ్ళానండి. చర్చికి వెళ్ళావా? నేను చర్చికి వెళ్ళేటప్పుడు అత్తయ్య ఇంట్లో లేదండి, అందుకని చెప్పి శ్రావ్య చెప్పమని చెప్పి శ్రావ్యకి చెప్పి వెళ్ళానండి. శ్రావ్య చెప్పమని చెప్పిందంట అమ్మా. శ్రావ్య ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది? ఏమోనండి తెలియదు, నేను వచ్చిన కాడి నుంచి చూసినా కనిపించలేదు నాకు. సరేలే, అత్తగా చెప్పి వెళ్ళొచ్చు కదా అమ్మకి. అమ్మ చూడు ఎంత బాధపడుతుందో. ఏమో లేరా, ఈ ఇంట్లో నాకేమన్నా అత్తగా విలువ ఉందా, తల్లిగా ఏమన్నా విలువ ఉందా? అమ్మా ఎందుకు అలా అనుకుంటావు అమ్మా? నువ్వంటే చాలా గౌరవం అమ్మా ఈ కోడలికి. చెప్పు, ఏది అలా చూస్తుంటావు? అర్థమవుతుంది లేరా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మా ఎందుకమ్మా అలా ఉంటున్నావు? ఎప్పుడు బాగుంటావు కదా. ఏంటి కన్నా, నువ్వైనా చెప్పు. ఒక్క నిమిషం అమ్మా, అర్జెంట్ కాల్ వస్తుంది, మళ్ళీ వస్తా. సరే వెళ్ళు. హలో సార్ చెప్పండి. సార్ బయటికి వెళ్ళాడట నా కొడుకు. ఏంటే నువ్వు నా కొడుకు సాడీలు చెప్తున్నావు నా మీద? ఏమనుకుంటున్నావు? పదే నువ్వు అటు, పదే లోపలికి. నువ్వు ఏమనుకుంటున్నావే? నా కొడుకు నుంచి సాడీలు చెప్తున్నావు.
ఆ? కాదు ఏమనుకుంటున్నావే? నా కొడుకు సాడీలు చెప్తున్నావు బెల్ట్ అది ఆ? ఏమనుకుంటున్నావే నువ్వు? నా కొడుకు సాడీలు చెప్తావా? సాడీలు చెప్తావా? చెప్పకుండా నాకెళ్తావు? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? అనుకుంటున్నావు ఏమైంది? ఇది నాకు చెప్పకుండా వెళ్ళిద్దా? ఎక్కడికైనా కానీ కాదు ఈ ఇంట్లో నాకు అసలు బాధ్యత లేకుండా పోయింది. నీకెందుకు శ్రావ్య నా వల్ల మరి ఏంది నువ్వేమైనా ఉట్టి మనిషివా? ఎందుకు కొడుతుంది మా అమ్మ? ఏమైంది అసలు? ఎందుకు వదినా? ఎందుకు అమ్మ నిన్ను కొడుతుంది ఇంతలా? అవునా చెప్పాను కదా శ్రావ్య, నేను చర్చికి వెళ్తున్నాను అమ్మకు చెప్పని. నువ్వు చెప్పలేదా? సారీ వదినా, నేను స్నానానికి వెళ్ళి మర్చిపోయాను నిజంగా. మా అమ్మ పని ఇప్పుడే చెప్తా. ఉండదు నా. ఏంది ఇంతలా కొడుతుంది నిన్ను? అన్నయ్య రాణి, నేను అమ్మ సంగతి చెప్తా. అన్నయ్య రాణి ఫస్ట్. అన్నయ్య చెప్పవాకు శ్రావ్య. నేను లేదు వదినా, ఇంతలా హింసేస్తుంది అమ్మ నిన్ను. నేను ఖచ్చితంగా చెప్పాల్సిందే అన్నయ్యకి. రాని చెప్తా. ఊరుకో వదినా, నీకేం తెలియదు. ఊరుకో. ఇంతలా కొట్టించుకున్నావు, నాదే పొరపాటు. చెప్పలేదు, నన్ను క్షమించు వదినా. ఎందుకు శ్రావ్య? అన్నకి ఏం చెప్పొద్దు. మళ్ళీ తల్లి కొడుకులు విడదీసింది అన్న అవుతాను, వాళ్ళ మధ్యలో చిచ్చులో పెట్టింది అన్న అవుతాను. ఏం చెప్పబాకు అన్నయ్యకి. సరే వదినా, చెప్పనులే వదినా. బాధపడగాక. ఏంటి మీ మాటలు? ఏందా నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఎవరు పనులు ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. వచ్చి చెయ్యే. సరే రా, వచ్చి చెయ్యి. ఎక్కడికే నువ్వు వచ్చేది? చెయ్యి పని. తిమ్ము, ఇక చూడు ఎంత చెత్త ఉందో. యాడ చెత్త ఆడ పెట్టి ఏమోకంట పాదనకి వెళ్ళిందంట. పాదనకి ఎంత పొగరు దీనికి. ఆడ పనులు ఆడ పెట్టి పాదనకి వెళ్ళిద్దంట. ఎవరిది పెళ్లి కార్డు? ఎవరిదబ్బా? కళ్ళు కాని రావట్లేదు. మా అమ్మని అడిగిన తిట్టిద్ది. కర్ణా, హే ఏమైంది? ఏం లేదులేండి. ఎందుకు ఏడుస్తున్నా? నువ్వు ఏడవకూడదు కన్నా ఈ టైంలో. ఎందుకు ఏడుస్తున్నా? ఎందుకు కన్నా ఏడుస్తున్నా? ఏం లేదా? ఏం లేదంటావేంటి? శ్రావ్య, శ్రావ్య ఇలా రామ్మా. వస్తున్నా అన్నయ్య. రామ్మా. అన్నయ్య చెప్పండి. ఏంటి వదిన ఏడుస్తుంది? ఏమైంది చెప్పు. ఏమైందమ్మా? ఏం లేదన్న. ఏం లేదు. చెప్పమ్మా. మరి అన్నయ్య అమ్మ వదిన్ని కొట్టింది అన్నయ్య. అవునా? బాగా కొట్టిందన్న. అవును అన్నయ్య. ఎందుకు కొట్టింది? ఇందాకలా నేను స్నానం చేసి వస్తున్నా అన్నయ్య. అప్పుడు అమ్మ బెల్ట్ తీసుకొని వదిన్ని కొడతా ఉంది. తప్పించడానికి పోతే అమ్మ నన్ను కూడా కొట్టింది అన్నయ్య. ఏది చెప్పకుండా వెళ్ళినందుకు దాని విషయమేనా? ఏమో అన్నయ్య. చెప్పుకారనా? ఆ పిల్లకి ఏం తెలియదులేండి, మీరేం పట్టించుకోవద్దండి. ఏం తెలియదు అంటావేంది? ఆ అమ్మ కొట్టిందని చెప్తుంటే ఒక పక్క ఇందాక గొడవ అయింది దాని విషయం ఏదనా? అవునండి. నాకు నేను వెళ్ళి అడుగుతా. అన్నయ్య అన్నయ్య వద్దన్నయ్య, వద్దన్నయ్య. గమ్మునండి. వద్దు. చదివి చదివి దాహం వేస్తుంది. మంచిగా దాహం వస్తుంది. ఏందానా? కర్ణాన్ని కొట్టావమ్మా? నేనా? నేను ఎందుకు కొడతానా? నాకు తన కూతురులా చూసుకుంటుంటే. నిజం చెప్పు.
నిజంగా నాన్న, నేను ఎందుకు కొడతాను? నేను నా కూతురులా చూసుకుంటున్నా. శ్రావ్యం కూడా కొట్టావంటగా. నేనెందుకు కొట్టానన్నా? ఏ శ్రావ్య, ఏ శ్రావ్య. శ్రావ్యనే చెప్పిందమ్మా, ఇంకా ఎందుకు కవర్ చేస్తుంటావు? ఎందుకమ్మా కరుణ అంటే నీకు అంత కోపము? ఆ పిల్ల ఏమైనా విడి మనిషి అనుకున్నావా? గర్భవతితో ఉందమ్మా, ఎందుకు ఆ పిల్లని అంతలా కొడుతున్నావు? నీకు తెలీదా ఈ టైంలో ఆ పిల్లని ఎలా చూసుకోవాలనేది? ఎందుకు అలా కొట్టేవంట? ఆ పిల్ల ఇప్పుడు కూడా చెప్పలేదు మా అత్తమ్మ కొట్టిందని. శ్రావ్య చెప్పింది నాకు. ఇంతకుముందు అట్లా లేవు కదమ్మా, ఎందుకు ఎక్కడి నుంచి నీకు అంత కోపం వచ్చింది? చెప్పమ్మా. ఇంకా ఆపురా నువ్వు. ఏందిరా నీ నాసా? నాకు చెప్ప పట్టుకుంటే వెళ్తే. ఇందాకే మాట్లాడుకున్నాం కదమ్మా దాని గురించి. నాకేమన్నా అత్తగా ఇల్లు ఉందా ఈ ఇంట్లో? తల్లిగా నాకేమన్నా ఉందా? అందరు దానికే సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ కాదమ్మా, ఇందాకే మాట్లాడుకున్నాం కదా. ఇవన్నీ నాకు తెలియదురా, నా చెప్ప పట్టకుండా వెళ్ళింది. అందుకని కొడతావా? అందుకని కొడతావా చెప్పు. కొడతానురా. అమ్మా, ఎప్పుడు నువ్వు చెప్తుంటావు కదమ్మా తను నా కూతురులాగా అని. మరి ఎందుకు ఇలా చేస్తున్నావు తన్ని? అది నా కూతురు ఏందిరా? మా ఇంక చాలు. ఏంది నువ్వు? అమ్మా అన్నయ్య ఏమైంది? ఏంటండి ఏంటి? మీరు ఆగండి. ఏంటండి ఎందుకంటే అరిసేది? అత్తయ్య మీద అరవబాకండి. నీకేం తెలియదు కన్నా, నువ్వు లోపలికి పో. నువ్వు ఆగమ్మా. అమ్మా, నీకు మాట చెప్పమంటావా? నేను కరుణని ఎప్పుడు అడుగుతూ ఉంటాను, మా అమ్మ నేను బాగా చూసుకుంటుందా, ఏమైనా తిడుతున్నా కొట్టినా నాకు చెప్పు అని చెప్తా. కానీ కరుణ ఏం చెప్పిద్దో తెలుసా? ఏమండి అత్తయ్య నన్ను మా అమ్మ కంటే ఎంతో బాగా చూసుకుంటుందండి, మా అమ్మ కన్నా ఎక్కువగా చూసుకుంటుందండి అని చెప్పింది. అదమ్మా నీ పట్ల కరుణకున్న ప్రేమ. నేను ఎప్పుడు కాయలు తెచ్చినా ఏమైనా తెచ్చినా ఆఖరికి జీతం తెచ్చి ఆమె చేతిలో పెట్టినా నాకొద్దండి ముందు అత్తయ్యకి ఇవ్వండి అని అనిద్ది. అట్లాంటి కోడల్ని ఎలా చూసుకోవాలి చెప్పమ్మా? నువ్వు ఇలాగ కొడుతున్నావే, తను గర్భవతిని తెలిసి కూడా నువ్వు ఇంత హింసిస్తున్నావే. ఇంత హింసించినా కానీ ఇందాక కూడా నాతో ఏమని తెలుసా? మా అమ్మ గుర్తు వచ్చి ఏడ్చానండి అని చెప్పింది. అంతేకాని నీ మీద చెప్పలేదు ఆ పిల్ల. శ్రావ్య వచ్చి చెప్పింది కాబట్టి నాకు తెలిసింది, లేకపోతే తెలిసేది కాదు ఎప్పటికీ. కరుణ చాలా మంచిదమ్మా, నువ్వు అనుకునేలా కాదు. ఆ పిల్లకి స్వార్థం ఏమి ఉండవమ్మా, నేను చెప్తున్నా కదా. అవునమ్మా, వదిన చాలా మంచిది. ఒకరోజు నేను వదిన్ని ఒక మాట అడిగానమ్మా. వదిన, మా అమ్మ ఇన్నిసార్లు కొట్టినా తిట్టినా కోప్పడినా చేదరించుకున్నా ఎందుకు వదిన నీకు ఇంత సహనం అని నేను అడిగితే ఏమనిందో తెలుసా? అత్తమ్మ నాకు అత్తమ్మ కాదమ్మా, ఒక అమ్మలాగా అనింది. నిన్ను ఒక అమ్మలాగా చూసుకుంటుందమ్మా వదిన. దాన్ని బట్టి నువ్వు ఎలా చూసుకుంటావో నీ ఇష్టం. అమ్మ, బైబిల్లో ఒక మాట ఉంది, గుర్తుందా? అత్తా కోడళ్ళ గురించి. ఏంటమ్మా అది? నయోమి రూతు గురించి బైబిల్లో చెప్పబడి ఉన్నదమ్మా. వాళ్ళిద్దరు ఎంత ఐక్యతగా ప్రేమగా సమాధానంగా ఉన్నారు తెలుసు కదమ్మా. రూతు తన అత్త పట్ల ఎంత మర్యాద నడుచుకుందో, తన అత్త రూతుని ఎలా ప్రేమించిందో ఉంది కదమ్మా. అలాగ నడుచుకోవాలి. కానీ మీరిద్దరేంటమ్మా ఎప్పుడు చూసినా నువ్వు వదిన మీద అరుస్తూనే ఉన్నావు. అది ఏ విధమైన కరెక్టా చెప్పు? వదిన ఎంత లావున సహిస్తుందమ్మా, నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నువ్వు నయోమిలాగా ప్రవర్తిస్తున్నావు అసలు. వదిన అయితే రూతులా ప్రవర్తిస్తున్నావు.
ఏది విత్తుతావో అదే కోయదు అని బైబిల్లో సెలవిస్తుందమ్మా. అమ్మా, రేపు నేను కూడా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే మా అత్త కూడా నీలాగే ప్రవర్తిస్తే ఏంటమ్మా నా పరిస్థితి చెప్పు. నిజమే కదా, నేను ఇది ఎందుకు ఆలోచించలేదు. నాకు ఒక కూతురుంది, రేపు తన పరిస్థితి ఏంది? నాకు నా కోడల్ని ఇద్దరు చిత్రహింసలు పెట్టానే, రేపు నా కూతురికి పెళ్ళైతే వాళ్ళ అత్త కూడా ఇలాగే నాలాగే ఉండిద్దేమో. చూసావమ్మా, విషయం మన దగ్గరికి వస్తే కానీ మనకు తెలియలేదు కదా. అవునానా? ఇంకో విషయం అమ్మా, నేను ఎప్పుడు నీ మీద కోపపడలేదు, కానీ ఈరోజు అరిచినందుకు చాలా బాధ ఉంది, నన్ను క్షమించమ్మా. అయ్యో నాన్న, అలా అనకూడదు నాన్న. లేదమ్మా, నేను కూడా విరుద్ధంగా చేశాను వాక్యానికి, తల్లి మీద అరిచాను, నన్ను కూడా క్షమించమ్మా. అలా ఏదో కరుణాని కొట్టామనే కోపంలో అరిచాను, క్షమించమ్మా నన్ను. అయ్యో అదేంది నాన్న అలా అంటావు? నువ్వు కోపడకపోయి ఉంటే నా కోడలు మంచితనం గురించి నాకు తెలిసేది కాదు కదా. ఇంకా శ్రావ్యానైతే నీకేం తెలియదు, నా చిన్నపిల్లవి అని అంటే బాధ తన మనసులో పెట్టుకుంది. అమ్మా, నన్ను క్షమించమ్మా. పర్లేదమ్మా, నేను కూడా నీ గురించి ఎన్నో అరిశానమ్మా, నన్ను క్షమించమ్మా. నువ్వు ఇలా ఉంటే మాకు ఏదోలా ఉందమ్మా, రోజు నవ్వుతా ఉన్నట్టే ఇరుగు నవ్వుతా ఉన్నమ్మా, సంతోషంగా ఉందాం. సరే నాన్న, నా కోడలేది? అమ్మా, కోడలా? కర్ణ, ఇట్లారా, మీ అత్త నీతో మాట్లాడాలంట. ఇలా రా అమ్మా. ఏంటమ్మా? అమ్మా, నన్ను క్షమించమ్మా. ఏమైంది అత్తమ్మా? మిమ్మల్ని క్షమించడమే. అలా ఏం కాదమ్మా, నువ్వు నన్ను ఒక తల్లిగా నన్ను అనుకుంటున్నావు కదా. నేను నిన్ను ఎంతో బాధ పెట్టానమ్మా. ఒక గర్భవతి కోడల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలిసి కూడా నేను నిన్ను ఎంతో బాధ పెట్టానమ్మా. నన్ను క్షమించమ్మా. మీరు అలా మాట్లాడబాకండి అత్తమ్మా. ఇలా రామ్మా, ఇక్కడ కూర్చో. నన్ను ఎంత కొట్టినా, మీరు ఎంత తిట్టినా మా అమ్మలాగే మిమ్మల్ని భావించాను అత్తమ్మా. మీరు ఎందుకు అలా అంటారు? నన్ను క్షమించమ్మా. శ్రావ్య, అమ్మా, నువ్వు ఇంతలా చెప్పాల్సిన అవసరం లేదమ్మా, ఇవన్నీ వదిలేసి ఇంత ముందులో హ్యాపీగా ఉన్నావు. సరేనా? సరే అత్తమ్మ, అందరం సంతోషంగా ఉన్నాం. మీకేమైనా టీ పెట్టుకుని వస్తా ఉన్నా? అయ్యో, నువ్వు వద్దుండమ్మా. నువ్వు వెళ్ళి టీ పెట్టుకురాపో. నా కోడలు బంగారం. దేవా, నా ప్రార్థన ఆలకించి మా అత్తని మార్చినందుకు మీకు స్తోత్రాలయ్యా.